మనం చాలాసార్లు వింటూ ఉంటాం క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో పడి క్రెడిట్ కార్డు బిల్లు కట్టక సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి. క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు యువకుడు బలయ్యాడు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందండి? మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ వలన. ముఖ్యంగా యూత్ క్రెడిట్ కార్డు విషయంలో ఇలాంటి తప్పులను చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డు విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటో చెప్తా. బై ఎనీ ఛాన్స్ ఈ మిస్టేక్స్ ని మనం కనుక చేస్తే క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో ఖచ్చితంగా పడతాం. ఆ మిస్టేక్స్ ఏమిటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. క్రెడిట్ కార్డ్ దీనికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్ని సరిగ్గా యూజ్ చేయడం వస్తే దీనంత మంచి లోన్ ఇంకొకటి లేదు. ఎవరిస్తారండి? 45 days ₹1 కూడా వడ్డీ తీసుకోకుండా లోను క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ వచ్చింది, యూజ్ చేసుకొని మీరు కనుక అవుట్ స్టాండింగ్ ని ఆన్ టైంలో కట్టేస్తే మీకు ఫ్రీగా 45 days పాటు ₹1 కూడా వడ్డీ లేకుండా లోన్ వచ్చినట్లే కదా. ఎందుకు 45 days? 30 days బిల్లింగ్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ 1-to-1 బిల్లింగ్ సైకిల్. 1వ తారీఖున మీరైతే యూజ్ చేసుకున్నారు. 1వ తారీఖున అనగా వచ్చే మంత్ 1వ తారీఖున మీకు బిల్ జనరేట్ అవుతుంది. బిల్లు జనరేట్ అయిన తర్వాత 15 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో 30 + 15 45 days. 45 days ₹1 కూడా వడ్డీ లేకుండా లోన్ వచ్చినట్లే కదా. అదే విధంగా ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కొన్నిసార్లు సేల్స్ పెడుతుంటారు. ఆ సేల్స్ టైంలో కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్లు పెడుతుంటారు. ఒకవేళ మనం కనుక ఈ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే ఫ్లాట్ 5,000 డిస్కౌంట్ అంటారు. సో ఇండైరెక్ట్గా మనకి 5,000 తగ్గినట్లే. అదేవిధంగా ఈ కార్డుతో మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ పెడితే 6,000 డిస్కౌంట్ అంటారు. డబ్బు మిగిలినట్లే కదా. అదేవిధంగా క్యాష్ బ్యాక్లు, కొన్ని క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మనం కనుక ఆ కార్డ్స్తో షాపింగ్ చేస్తే ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అంటారు. మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో దాంట్లో 5% క్యాష్ బ్యాక్ అంటే ఎంత డబ్బు మనకి ఆదాయినట్లు. అదేవిధంగా కొన్ని కార్డ్స్ మీద లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో జస్ట్ లాంజ్కి వెళ్ళి మనం కనుక ఈ కార్డ్ ఇస్తే స్వైప్ చేసుకుంటారు, ₹2 కట్ చేసుకుంటారు. ₹2 కట్ చేసుకొని లోపలికి వెళ్ళమంటారు. సో లోపలికి వెళ్ళి అన్లిమిటెడ్ ఫుడ్. సో బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, మీరైతే తినొచ్చు. నార్మల్గా మనం కనుక వెళ్ళాలంటే చాలా బిల్ అవుతుంది. అలాంటిది ఫ్రీగా మనమైతే తింటాం. చాలా డబ్బు మనకైతే ఆదైనట్లే. ఇలాంటి ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. అది మనం సరిగ్గా యూజ్ చేయడం వస్తే. ఒకవేళ మనకి కనుక ఈ క్రెడిట్ కార్డ్స్ని సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే డెట్ ట్రాప్లో పడతాం. ఒక్కసారి పడ్డామా మళ్ళీ తెలుకోలేం. సో చాలా మంది కొన్ని మిస్టేక్స్ని చేస్తున్నారనమాట. ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కొందరు ఏం చేస్తారంటే అవుట్ స్టాండింగ్ కాకుండా మినిమం అమౌంట్ డ్యూని కడుతూ ఉంటారు. ఏంటి మినిమం అమౌంట్ డ్యూవా అంటే? సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా బిగినర్స్ తప్పు చేస్తున్నారు, వాళ్ళకి తెలియక. సో మినిమం అమౌంట్ డ్యూ అంటే ఈఎంఐ అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా మీరు క్రెడిట్ కార్డ్ని ఉపయోగించారు. సో టోటల్గా మీరైతే 50,000 ఖర్చు పెట్టారు, 50,000 యూజ్ చేస్తారు. సో ఖచ్చితంగా బిల్ అనేది జనరేట్ అవుతుంది. బిల్లు జనరేట్ అయిపోయిన తర్వాత దాంట్లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి అవుట్ స్టాండింగ్ అంటే ఎంతైతే యూజ్ చేశారో అంతా మనమైతే కట్టొచ్చు. రెండో ఆప్షన్ మినిమం అమౌంట్ డ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ 50,000 అనుకోండి, మినిమం అమౌంట్ డ్యూ 2,500. ఆ విధంగా ఉంటుంది. అర్థమైందండి? ఈ 2,500 ఏంటి అంటే ఇది ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో జనరల్గా క్రెడిట్ కార్డులో మంత్లీ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 3% ఉంటుంది. సో 50,000 రూపాయల్లో 3% అంటే 1,500. ఈ 1,500 వడ్డీ అనమాట. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ 1,000 అసలు. సో మీరు కనుక మినిమం అమౌంట్ డ్యూ కడుతున్నారనుకోండి, ఇండైరెక్ట్గా ఎక్కువ శాతం వడ్డీ కడుతున్నట్లే. సో అసలు ఎంత మాత్రమే తరుగుతుందండి? అసలు కేవలం ₹1,000 మాత్రమే తరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ ఒకవేళ మీరు అవుట్ స్టాండింగ్ కట్టకుండా మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే కట్టినట్లయితే నెక్స్ట్ మంత్ ఇంకా బాకీ 49,000 ఉంటుంది. మీరు 2,500 కట్టినా కూడా 49,000 బాకీ ఉంటుంది. ఎలా చూసుకున్నా 49,000 నెక్స్ట్ మంత్ కట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మంత్ కూడా మీరైతే కట్టలా అంటే ఈ గ్యాప్లో షాపింగ్ ఏం చేయలే, భయమేసింది. అమ్మో 49,000 ఇంకా బాకీ ఉందని చెప్పి భయమేసింది అనుకుందాం. సో నెక్స్ట్ మంత్ కూడా బిల్ అన్నది జనరేట్ అవుతుంది. 49,000 బిల్ అనమాట. ఈ బిల్లులో 2 ఆప్షన్లు ఉంటాయి. మళ్ళీ అవుట్ స్టాండింగ్ 49,000, మినిమం అమౌంట్ డ్యూ ₹2,450. సో ఈ ₹2,450 ఏదైతే ఉందో దాంట్లో వడ్డీ అసలు. సో వడ్డీ ఎంత అండి? 3%.
సో 49,000లో 3% అంటే 1470. సో ఇక్కడ వడ్డీ 1,470 రూపాయలు, ప్రిన్సిపల్ అనగా అసలు 980 రూపాయలు. సో అసలు మైనస్ చేద్దాం. 49,000లో అసలు 980 రూపీస్ మైనస్ చేస్తే ఇంకా బాకీ 48,020 రూపీస్ 2 monthsలో. సో ఈ 2 monthsలో టోటల్గా మీరు ఎంత కట్టారండి? ఫస్ట్ మంత్ 2,500, రెండో మంత్ మినిమం అమౌంట్ డ్యూ 2,450 రూపాయలు కట్టారు. సో 2 monthsలో దాదాపుగా 5,000, అటు ఇటుగా 5,000 మీరైతే కట్టారు. సో ఇక్కడ అసలు ఎంత మాత్రమే తరిగిందండి? అసలు జస్ట్ చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు మాత్రమే తరిగింది అటు ఇటుగా. కానీ మీరు కట్టింది రౌండ్ ఫిగర్గా 5,000. మీరు 5,000 కడితే అసలు 2,000 మాత్రమే తరిగింది. జాగ్రత్త. సో మీరు కనుక తెలుసో తెలియకో, ముఖ్యంగా బిగినర్స్ తెలుసో తెలియకో మినిమం అమౌంట్ డ్యూ కడుతున్నట్లయితే అస్సలు కట్టకండి. మీ అసలు పెద్దగా తరగదు. ఒకవేళ మీకు కనుక అవుట్ స్టాండింగ్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 యూజ్ చేస్తున్నారు అనుకోండి, నాకు అవుట్ స్టాండింగ్ కట్టే కెపాసిటీ ఉంది అనుకున్నట్లయితే మాత్రమే వాడండి, లేకపోతే అస్సలు వద్దు. మీరు కనుక మినిమం అమౌంట్ డ్యూ కడుతున్నట్లయితే ఇండైరెక్ట్గా స్లోగా ట్రాప్లో పడుతున్నట్లే, అస్సలు మీరైతే కట్టకండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, నేను కట్టగలను, అవుట్ స్టాండింగ్ కట్టగలను అనే ధీమతో వాడతారు, కానీ డ్యూ డేట్ని మర్చిపోతుంటారు. మీరు కనుక ఈ తప్పు చేస్తున్నట్లయితే అస్సలు చేయకండి. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఉంది కదా అని వాడతారు, కడదాంలే అని చెప్పి, కానీ మర్చిపోతూ ఉంటారు. ఒక 5 days తర్వాత 6 days తర్వాత గుర్తొస్తుంది, అయ్యో క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదని చెప్పి అప్పటికప్పుడు కడతారనమాట. సో అలా మనం కనుక డ్యూ డేట్ని మిస్ చేస్తే ఫస్ట్ మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. రెండోది ఛార్జెస్ పడతాయి. నార్మల్ ఛార్జెస్ కాదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఛార్జెస్. పాపం వీళ్ళకి కట్టే కెపాసిటీ ఉంది, కానీ జస్ట్ మర్చిపోవడం వలన మిస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా మనం కనుక లేటుగా కడితే ఎంత డబ్బుని ఎక్స్ట్రాగా మనం కట్టాల్సి వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ 1 to 1. ఎగ్జాంపుల్గా 1వ తారీఖున మీరైతే షాపింగ్ చేశారండి. ఎంత చేశారు? ఒక 10,000 అనుకుందాం. 10,000 మీరైతే 1వ తారీఖున షాపింగ్ చేశారు, మిడిల్లో ఏం చేయలే. సో వచ్చే నెల 1వ తారీఖున మీకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో బిల్లు జనరేట్ అయిపోయిన తర్వాత 15 days టైం ఉంటుంది, ఆల్రెడీ చెప్పా. సో 15th లోపు, వచ్చే మంత్ 15th లోపు మనమైతే ఈ బిల్లుని కట్టాలి. మీరేం చేశారు? కట్టడం మర్చిపోయారు. ఎన్ని రోజులు మర్చిపోయారు? 5 రోజులు మీరైతే మర్చిపోయారు. 20వ తారీఖున మీకైతే గుర్తొచ్చింది, బిల్లు కట్టలేదు అయ్యి బాబు అని చెప్పి. అంటే 20వ తారీఖున మీరైతే బిల్లు కడతారు. సో మీరు 10,000 యూజ్ చేశారు కాబట్టి 10,000 కడతానంటే కుదరదండి. మీరు లేట్ చేశారు కనుక కొన్ని ఛార్జెస్ అనేవి పడతాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వడ్డీ. మీరేమనుకుంటారు? 15th వరకు అనగా 45 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంది కదా, నేను జస్ట్ 5 days మాత్రమే డిలే చేశా, ఈ 5 రోజుల మీద వడ్డీ పడుతుందేమో అనుకుంటారు. అస్సలు కాదండి. మీరు ఏ రోజైతే ఆ 10,000 రూపాయలు యూజ్ చేశారో ఆ రోజు నుంచి ఏ రోజైతే కట్టారో ఆ రోజు వరకు వడ్డీ పడుతుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక 45 days ప్లస్ 5 days 50 days, 50 రోజులకి మీరైతే వడ్డీ కట్టాలి. అంటే ఈ 10,000 రూపాయల మీద 50 రోజులకి వడ్డీ పడుతుంది. వడ్డీ చూసుకున్నట్లయితే ఎంతండి? 2 to 4% పర్ మంత్. యావరేజ్గా 3% పర్ మంత్ వేసుకున్నట్లయితే 50 రోజులకి వడ్డీ మీరైతే కట్టాల్సి వస్తుంది ఆ 10,000 రూపాయల మీద. ప్లస్ ఇంకొక ఛార్జ్ ఉంది, అదే లేట్ పేమెంట్ ఫీ. అది చూసుకున్నట్లయితే 10,000 దాటిందనుకోండి అవుట్ స్టాండింగ్ అమౌంట్, సో 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు ఉంటుంది. అర్థమైందండి? ఎగ్జాంపుల్గా 1,000 రూపాయలు అనుకుందాం. 1,000 రూపాయలు ప్లస్ వడ్డీ ప్లస్ అసలైన అవుట్ స్టాండింగ్ 10,000 రూపాయలు. ఇంత డబ్బు మీరైతే వెనక్కి కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ కెపాసిటీ ఉంటే మాత్రమే యూజ్ చేయండి, అవుట్ స్టాండింగ్ కట్టండి, దాన్ని కూడా ఆన్ టైంలో కట్టండి, అంతేగాని మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మిస్టేక్ చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తున్నారంటే ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో మొత్తం యూజ్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 అనుకోండి, కొందరు 90,000 వరకు యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి 1,00,000 రూపాయలు లిమిట్. మీరు కనుక 90,000 రూపాయలు యూజ్ చేస్తే క్రెడిట్ యూటిలైజేషన్ అన్నది 90%. ఎప్పుడైనా సరే 90% మీరైతే వాడకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 30% కంటే తక్కువే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ లిమిట్ 1,00,000 అనుకోండి, 30,000 కంటే తక్కువే యూజ్ చేయాలి. మీరు కనుక ప్రతి మంత్ 30% కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ స్కోరు స్లోగా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అడగొచ్చు,
ఒక 90,000 రూపాయల వరకు నేనైతే యూజ్ చేస్తానండి, డబ్బు ఉంది, ఆన్ టైంలో కడతా, అది కూడా అవుట్ స్టాండింగ్ కట్టేస్తా, చెప్పండి సొల్యూషన్ అని అడిగినట్లయితే ఒక కార్డు బదులు 3 కార్డులు వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కార్డుకి 1,00,000 లిమిట్ అనుకుందాం. సో ఈ కార్డులో 30,000, ఈ కార్డులో 30,000, ఇంకో కార్డులో 30,000, ఈ విధంగా 3 కార్డులు యూజ్ చేస్తే సరిపోయింది కదా. మూడిటిలోని క్రెడిట్ యూటిలైజేషన్ 30% అండ్ 90,000 యూజ్ చేస్తారు, కెపాసిటీ ఉంది కాబట్టి ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కట్టండి, డన్. ఇలా ఆన్ టైంలో బిల్లులు కడుతుంటే మన స్కోరు పెరుగుతుంది, అర్థమైందండి. సో 30% కంటే తక్కువే యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కొందరు డబ్బు కావాలనుకోండి, క్యాష్ కావాలనుకోండి, డెబిట్ కార్డులో డబ్బు లేదు, అకౌంట్లో డబ్బు లేదు అనుకోండి, క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తుంటారు ఏటీఎంకి వెళ్ళి. మీరు కనుక ఏటీఎంకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే చాలా ఛార్జెస్ పడతాయి. చాలామంది బిగినర్స్ తెలుసో తెలియకో ఈ తప్పు చేస్తున్నారు, జాబ్ వస్తుంది. సో వెంటనే బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి సార్ క్రెడిట్ కార్డ్ ఇస్తాం కావాలా అంటారు, వీళ్ళు కావాలి అంటారు. సో బయటికి వెళ్తారు పార్టీ అని చెప్పి, వీటి దగ్గర డబ్బులు ఉండవు, ఆ షాప్లో క్రెడిట్ కార్డ్ మిషన్ ఉండదు. సింపుల్గా ఏం చేస్తాడు, ఏటీఎంకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీసేస్తాడు. అలా తీస్తే కొన్ని ఛార్జెస్ పడతాయి. ఏం ఛార్జెస్ అండి? ఫస్ట్ వన్ వడ్డీ. ఎంతండి? 2 to 4% పర్ మంత్ ఆన్ అమౌంట్. ఎంతైతే డబ్బుని మీరు యూజ్ చేసుకున్నారో దాని మీద మంత్కి 2 to 4% వడ్డీ పడుతుందన్నమాట. యావరేజ్గా 3% అనుకుందాం. ఎన్ని రోజుల్లో మీరైతే ఈ డబ్బుని వెనక్కి కడతారో అన్ని రోజులకి ఈ వడ్డీ అన్నది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న 30 రోజుల్లో ఈ డబ్బుని వెనక్కి కట్టారనుకోండి 30 డేస్. సో 30 డేస్కి పర్ మంత్ చూసుకున్నట్లయితే 3% లెక్కేస్తారనమాట. సో 10,000 తీసుకున్నారు, ఇంటూ 3% అంటే 300 ఛార్జ్ అన్నది పడుతుంది, అనగా వడ్డీ అన్నది పడుతుంది ఈ డబ్బు మీద. అండ్ దాంతోపాటు క్యాష్ అడ్వాన్స్ ఫీ కూడా మనమైతే కట్టాలి. క్యాష్ అడ్వాన్స్ ఫీ చూసుకున్నట్లయితే 2 to 4% పర్ మంత్. 3% అనుకుందాం, 10,000లో 3% అంటే 300. ఈ క్యాష్ అడ్వాన్స్ ఫీ అమౌంట్ మీద 18% జిఎస్టీ పడుతుంది. సో ఈ 300 మీద 18% జిఎస్టీ అంటే ఎంతండి? టోటల్గా చూసుకున్నట్లయితే 10,654 రూపాయలు మనమైతే కట్టాలి. ఇదిగోండి 30 డేస్కి 3% అంటే 300. సో 3% అంటే 300 ప్లస్ 18% జిఎస్టీ. 18% అంటే 300 మీద 54 రూపీస్. సో టోటల్గా కలిపి 10,000 మీరు ఏటీఎంకి వెళ్ళి తీసుకుంటే 10,654 రూపాయలు కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇక నుండి ఏటీఎంకి వెళ్ళి క్రెడిట్ కార్డుతో డబ్బుని మీరైతే తీయకండి. క్లియర్? సో ఈ తప్పుల్ని మీరైతే ఎప్పటికీ చేయొద్దు. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎవరైనా చేస్తారా? మేము అవసరం ఉంటే మాత్రమే వాడతాం, అది కూడా 30% కంటే తక్కువే యూజ్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కడతాం అనుకున్నట్లయితే ఇదే వీడియోలో ఇప్పుడు ప్రెజెంట్ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. సో ఏ కార్డు పడితే ఆ కార్డు తీసుకోకండి. సో బాగా ఆఫర్లు క్యాష్ బ్యాక్లు ఇచ్చే క్రెడిట్ కార్డులే తీసుకోండి. అవేంటో ఇప్పుడు చెప్తారండి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కివీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కనుక మన యూపీఐకి లింక్ చేసుకుని మనమైతే యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేసిన ప్రతిసారి మంచి క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్. సో ₹1 కూడా జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అర్థమైందండి? దాంతోపాటు ఎయిర్పోర్ట్స్లో సంవత్సరానికి 3 సార్లు లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. అండ్ దాంతోపాటు నియాన్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వస్తుంది ఈ కార్డు తీసుకుంటే. నియాన్ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే 1000 ప్లస్ జిఎస్టీ అనమాట. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వలన ఎక్కువ క్యాష్ బ్యాక్లు మనకైతే వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఫ్రీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు కూడా మనకైతే వస్తాయి. ఇంటర్నేషనల్ అయితే 3 అండ్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు కూడా మనకైతే వస్తాయి. సో ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ అనేది 25 to 60 మిడిల్లో ఉండాలి. అండ్ మన సిబిల్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉండాలి. మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం సంవత్సరానికి 3 lakhs కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఆన్ టైంలో కడతా అంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే అసలు క్రెడిట్ కార్డే వద్దని చెప్తా. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి యూజ్ చేయడం వస్తే ఇది చాలా మంచి కార్డు. అంటే ఈ కార్డు కాదు, క్రెడిట్ కార్డు అంటేనే మంచిది యూజ్ చేయడం వస్తాయి. ఎందుకంటే లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. అండ్ యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు కనుక డైరెక్ట్గా పేమెంట్ చేస్తే డైలీ చేస్తూ ఉంటాం యూపీఐ, ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ₹1 కూడా రాదు. అదే ఈ కార్డ్ని లింక్ చేసుకుని చేస్తే 5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. బై ఎనీ ఛాన్స్
ఈ కార్డ్కి అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. ఇంతకుముందుది రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్లు, రివార్డ్స్కి అయితే ఇదనమాట. సో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్తో మీరు కనుక ఈ కార్డ్కి అప్లై చేస్తే మాత్రమే ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు. అండ్ ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 35,000 వరకు మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ టాటా బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1mg, క్రోమా, టాటా క్లిక్, పెస్టిసైడ్, టైటాను, తనిష్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ షోరూమ్స్లో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే మీకు టాటా న్యూ కాయిన్స్ అనేవి వస్తాయి. ఆ కాయిన్స్ రావడం వలన డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా 7% వరకు డబ్బుని మీరైతే ఆదా చేసుకోవచ్చు. ఎంత షాపింగ్ చేసినా కూడా ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే మీకు టాటా న్యూ కాయిన్స్ వస్తాయి, వాటిని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో రిడీమ్ చేసుకున్నట్లయితే ఇండైరెక్ట్గా 7% వరకు డబ్బు మీకైతే ఆదా అయినట్లే. అండ్ టాటా న్యూ యాప్ ఉంది కదా యూపీఐ, దానికి లింక్ చేసుకొని మీరు కనుక పేమెంట్స్ చేస్తే 1% వరకు సేవింగ్స్ మీకైతే జరుగుతాయి. అండ్ దాంతోపాటు మీరు కనుక బిల్స్ ప్రతి మంత్ టాటా న్యూ యాప్ ద్వారా పేమెంట్స్ చేస్తే మీకు 2% వరకు టాటా న్యూ పాయింట్స్ అనేవి వస్తాయి, దాన్ని మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు మీకైతే వస్తాయి. సంవత్సరానికి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు ఫ్రీ. అండ్ దాంతోపాటు 1% సర్చార్జ్ అనేది మాఫీ పెట్రోల్ డీజిల్ మీద. అర్థమైందా అండి? సో ఇన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డుకి మీరు అప్లై చేయాలంటే మీ ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి, మీరు జాబ్ చేస్తూ ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే 25,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి, అండ్ బిజినెస్ చేస్తున్నట్లయితే 6 lakhs కంటే ఎక్కువ ఉండాలి సంవత్సరానికి. అర్థమైందండి? సో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, కానీ యాన్యువల్ ఫీ వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్. సో ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ, ఎటువంటి జాయినింగ్ ఫీజు ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 daysలో మీరు కనుక 5,000 షాపింగ్ చేస్తే 500 వర్త్ ఆఫ్ ఓచర్ మీకైతే వస్తుందన్నమాట. దాన్ని మీరు అమెజాన్లో, బిగ్ బాస్కెట్లో, ఊబర్లో ఎక్కడైనా సరే రిడీమ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? యూజ్ చేసుకోవచ్చు అనమాట 500. అండ్ వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే 10x వరకు రివార్డ్ పాయింట్స్ ఈ కార్డు మీద మీకైతే వస్తాయి. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంచ్ యాక్సెస్ మనకైతే వస్తుంది అనమాట, క్వార్టర్కి 1. అండ్ దాంతోపాటు 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్. ఒకవేళ మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేసి మూవీ టికెట్స్ని కొనుక్కుంటున్నట్లయితే 100 వరకు మీకైతే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ మీద 1% సర్చార్జ్ అనేది మాఫీ అవుతుంది. అర్థమైందండి? ఈ కార్డు మీకు రావాలంటే మీ జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి, మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి, శాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఈ కార్డు అనేది వస్తుంది. ఈ కార్డు మెయిన్ అండి. ఒకవేళ మీకు క్యాష్ బ్యాక్లు చాలా ఎక్కువగా రావాలంటే ఈ కార్డ్ అనేది సెట్ అవుతుంది. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇన్ 2025. ఎందుకంటే మీరు యూజ్ చేసిన ప్రతిసారి 5% క్యాష్ బ్యాక్. ఆన్లైన్లో ఈ కార్డు పెట్టి ఏమైనా షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్. ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేశారో దాంట్లో 5% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. సో సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 వరకు మీకైతే డబ్బు ఆదా అవుతుంది. అండ్ ఆఫ్లైన్లో స్పెండ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అండ్ పెట్రోల్ డీజిల్ మీద 1% సర్చార్జ్ మాఫీ ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే. అండ్ దాంతో పాటు జాయినింగ్ ఫీజు 999 ప్లస్ జిఎస్టీ. అండ్ యాన్యువల్ ఫీజు చూసుకున్నట్లయితే 999 ప్లస్ జిఎస్టీ. ఒకవేళ మీరు కనుక 1 yearలో 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ కార్డు మీకు రావాలంటే జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తుండాలి, మీ ఆదాయం 30,000 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. ఈ కార్డు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో చాలా ఎక్కువగా క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఇంకా లాస్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్. మీరు అస్తమాటు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే, అది కూడా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో కొట్టించుకుంటున్నట్లయితే ఈ కార్డు మీకు చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఈ కార్డుతో పేమెంట్ చేస్తే పేమెంట్ చేసిన ప్రతిసారి 8.5% వరకు వాల్యూ బ్యాక్ మీకైతే వస్తుంది. సో చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. అండ్ దాంతో పాటు ప్రతి 100 స్పెండ్కి ఈ బంకులో ఈ కార్డుతో ప్రతి 100 స్పెండ్కి మీకైతే 15 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. సో ఒక నెలకి 2000 ఫ్యూయల్ పాయింట్స్ వరకు మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఫ్యూచర్లో వాటిని రిడీమ్ చేసుకుని ఫ్రీగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవచ్చు. అండ్ ఈ కార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ 30 daysలో మీరు కనుక 500 మీరు కనుక పెట్రోల్ డీజిల్ ఆ బంకీలు కొట్టించుకున్నారనుకోండి, మీకు వెల్కమ్ బెనిఫిట్ వస్తుంది అనమాట. అది కూడా 3000 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి.
వాటి విలువ 1500 రూపాయలు. దాంతోపాటు ప్రతి 100 స్పెండ్కి మీరు ఎక్కడ స్పెండ్ చేసినా కూడా ప్రతి 100 రూపాయల స్పెండ్కి మీకు 2 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. ఫ్యూచర్లో ఈ పాయింట్స్ని మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు. ఒక్క ఫ్యూయల్ పాయింట్ వచ్చేసి 0.5 రూపీ, అర్థమైందండి, ₹0.5 సమానం ఒక్క పాయింట్. సో ఎన్ని పాయింట్స్ వచ్చినా మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు ఆ బంకుల్లో. క్లియర్? అండ్ దాంతోపాటు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది మాఫీ. అది కూడా ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ అనమాట. జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 1500, యాన్యువల్ ఫీ 1500. ఒకవేళ మీరు కనుక 2.75 lakhs వరకు యూజ్ చేశారనుకోండి 1 yearలో, తర్వాత సంవత్సరం మీరైతే యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి, అండ్ మనం జాబ్ చేస్తుండాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అర్థమైందండి? దాంతోపాటు మినిమం ఇన్కమ్ చూసుకున్నట్లయితే 15,000 కంటే ఎక్కువ ఉంటే చాలు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఖచ్చితంగా ఐటీఆర్ని మీరైతే చూపించాలి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఈ కార్డు రావాలంటే 720 కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఇంతకుముందు చెప్పాను కదా మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ చేయను అంటే మాత్రమే కార్డులు తీసుకోండి. ఒకవేళ ఆ మిస్టేక్స్ చేస్తానంటే అసలు ఈ వీడియో చూడడం దండగా, అసలు అప్లై చేయకండి. అర్థమైందా? ఒకవేళ మిస్టేక్స్ చేయను, సరిగ్గా యూజ్ చేసుకుంటా, విలువ తెలిసింది, ఎంతలా నష్టపోతానో అర్థమైంది అనుకున్నట్లయితే మాత్రమే. ఇవి ప్రెజెంట్ బాగున్నాయండి. కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్స్ ఇచ్చి డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. కండిషన్స్ అన్నీ ఫాలో అవుతా, అండ్ అప్లై చేసే ముందు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతూ అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.